హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మటన్ కొట్టుకొచ్చి కైమా పెట్టేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి బాలెంతలకి పత్యం పెట్టేటప్పుడు ఇదిగోండి పావు కేజీ కైమా తీసుకున్నామండి. దానిలోకి కావలసిన ఐటమ్స్ ఇవ్వండి. 1 స్పూను గసగసాలండి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 ఎండుమిరపకాయలు, ఇదిగోండి 4 పిస్తా, 4 బాదం, 4 జీడిపప్పులు, ఇదిగోండి చిన్నుల్లిపాయలు. ఈ సైజు 3 తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ మిక్సీలో వేసి ఈ కర్రీ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి 1 చుక్క నూనె వేసి ఇవి వేయించుకోవాలండి. ఇవి వేయించుకొని మిక్సీలో వేసుకోవాలి. గానుగు నూనె కొంచెం వేసి వేయించుకోవాలి. పావు కేజీ కైమాలోకి ఈ ఐటమ్స్ వేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నువ్వుల నూనె వేసానండి. నువ్వుల నూనె వేసి ఇదిగోండి కైమా కడిగి ఇట్లా బుట్టలో వేసానండి శుభ్రంగా. ఇదిగోండి మసాలాలన్నీ ఇదిగోండి మిక్సీలో వేసి గ్రైండ్ చేశానండి. ఇదిగోండి ఆయిల్ కాగిందండి. ఈ కైమాని ఆయిల్లో వేస్తున్నాను. ఇది పావు కేజీ కైమా అండి. ఆయిల్లో వేసి బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది బాలెంతకి పత్యం కర్రీ అండి. ఇందులోనే మనం ఉప్పు వేసుకోవాలండి సరిపడా. పసుపు ఈ మసాలాలో వేసేసానండి. దీనిలో అవసరం లేదు. ఇది బాగా ఎర్రగా వేగాలండి. ఈ నువ్వుల నూనె వాడాలండి. బాలెంతలకి మంచిదన్నమాట. ఈరోజు చికెన్ కూడా చేశానండి. ఇట్లా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి. మగ్గిన తర్వాత మళ్ళీ కాసేపు మగ్గాక మసాలా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా వేగింది. ఈ వేగిన దానిలో మనం వేసుకున్న మసాలా వేసేసుకోవాలండి. ఈ పావు కేజీ కూరలోకి ఈ మసాలా అంతా పట్టిద్దండి. ఇది పావు కేజీ కైమాలోకి ఈ మసాలా అంతా పట్టిద్దండి. ఇది బాగా వాటర్ కూడా మనం సరిపడంత వేసుకోవాలండి. కైమా బాగా ఉడకాలి కండి, అందుకని మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత మనం మళ్ళీ చూద్దాం.
ఫ్రెండ్స్ ఇదిగోండి కూర రెడీ అయిపోయిందండి. ఇదిగోండి పాపకి అన్నం పెట్టాలి, భోజనం టైం అయిపోయింది. ఇదిగోండి కూర, కైమా కూర రెడీ. ఇక పచ్చం పెట్టాలి. అమ్మాయికి భోజనం పెట్టే టైం అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాణి కుకింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాణి కుకింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.